బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేన్ ద్వారా లైవ్లో చెప్పిన ఆత్మిక ఉపచారము, ఆధ్యాత్మిక వైద్యము, బాపూజీ చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు క్లాస్ అనుసారంగా ఆధునిక విజ్ఞాన శాస్త్ర దృక్పథంతో సహా బాపూజీ యొక్క గుహ్య జ్ఞానమును మనం తెలియచేసిందంటే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది బాహ్య పొర మాత్రమే. ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించినట్లయితే సైన్స్ ఏం చెప్తుంది, ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? బాహ్య పొర ఏదైతే కనిపిస్తుందో అది వ్యాధి శరీరంలో కల్పించడానికి చాలా కాలం ముందే అది అంతర్గతంగా ప్రారంభమవుతుంది. రోగం అనేది 6 నెలల ముందే సూక్ష్మ శరీరంలో తయారవుతుంది అంతర్గతంగా అని చెప్తూ ఉంటారు. ఆత్మ యొక్క అంతర్గత స్థితి మనసు, ఆలోచనలు మరియు కారణ శరీరం నుండే వస్తాయి. బాపూజీ జ్ఞానాన్ని పుస్తకంలో మనము సరళ భాషలో అందిస్తూ ఉన్నాము. ఔషధాలు తరచుగా కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఎందుకు ఇస్తూ ఉంటాయి అంటే ప్రతికూల ఆలోచనల లోపల ఎలా నష్టాన్ని కలిగిస్తాయి, కారణ శరీరం అనేక జన్మల రికార్డులను ఎందుకు కలిగి ఉంటుంది, మరియు నిజమైన ఆరోగ్యం కోసం శారీరక చికిత్స కంటే మరి ఎంతో ముందుకు అవసరము ఎంతో ఉన్నది. ఫస్ట్ మనకు బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా వ్యాధి యొక్క దాగి ఉన్న సత్యాలు లోపల దీని గురించి పుస్తకం లోపల కూడా చెప్పడం జరిగింది. వ్యాధి అసలు మూలం. వ్యాధి శరీరంలో ప్రారంభం కాదు, స్థూల శరీరంలో. దీనికి ప్రారంభం కారణ శరీరంలోనే ఉంటుంది. ఎందుకంటే కర్మల ఖాతా అనుసారంగా రోగాలు వస్తూ ఉంటాయి కర్మభోగాన్ని అనుభవించడానికి. ఈ రికార్డులు అని కారణ శరీరంలో ఉంటాయి అని చెప్పారు బాపూజీ. ప్రతి రోగానికి ఒక సూక్ష్మ రికార్డింగ్ ఉంటుంది అని. ఆ రికార్డు మొదట మానవ చైతన్యం యొక్క అంతర్పొరల్లో నిక్షిప్తమవుతుంది. బాపూజీ ఇలా చెప్తూ ఉంటారు. ఆ తర్వాతే అది కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆపై స్థూల శరీరంలో వ్యాధి రూపంలో కనిపిస్తూ ఉంది. అంటే బాపూజీ జ్ఞానం ప్రకారం మనిషికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నదన్నమాట. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం. స్థూల శరీరం అంటే పృథ్వీ తత్వానికి సంబంధించింది మరియు జలంతో నిర్మితమవుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరం అనగా వాయువు, అగ్ని, ఆకాశము. అంటే వాయువు, అగ్ని ఎక్కువగా ఉంటుంది. కారణ శరీరము అంటే ఆకాశతత్వంతో లేదా అంతరిక్షానికి సంబంధించినటువంటి డీప్ పొర అన్నమాట. ఈ యొక్క 3 కలిసి పూర్తి పంచతత్వాల శరీరాన్ని ఏర్పరుస్తాయి. వ్యాధికి కారణం వ్యాధి శరీరంలో ప్రారంభమై తర్వాత వెలుపలికి విస్తరిస్తూ ఉంటుంది. ఇది బాపూజీ చెప్పారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క దృక్పథం అనగా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది అంటే PNI అని అంటూ ఉంటారు. దీన్నే మనసు శరీరం నిరోధక శక్తి. విజ్ఞానము మానసిక స్థితులు శరీరంలో కార్టిసోల్ మరియు సైటోకైన్ వంటి రసాయనిక మార్పులను కలిగిస్తాయి అని. ఇవి రోగ నిరోధక శక్తిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని నిరూపిస్తాయి. ఏ విధంగా మనకు ఎపిజెనెటిక్ రంగం మానసిక భావోద్వేగాలు జీన్స్ అని ఏదైతే అంటూ ఉంటారో దాని యొక్క పనితీరును మార్చగలవు. అంటే వ్యాధి యొక్క మూలం శరీరంలో కంటే ముందు బయలాజికల్ సబ్టైల్ అనగా దైవిక సూక్ష్మ స్థాయిలో నిర్మితమవుతుంది అని. ఇది బాపూజీ చెప్పిన కారణ శరీరం నుండి ప్రారంభం అనే సిద్ధాంతంపై పూర్తి సౌమ్యాన్ని కలిగి ఉంటుంది. ఆధునిక చికిత్సలు తాత్కాలికం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఔషధాలు, శస్త్రచికిత్సలు మరియు శరీర చికిత్సలు స్థూల శరీరానికి సహయోగపడగలవు.
అవి నొప్పిని తగ్గించగలవు, దెబ్బతిన్న కణజాలాలని తొలగించగలవు, తాత్కాలికంగా ఈ లక్షణాలను మెరుగుపరచగలవు. కానీ అవి కారణ శరీరంలో పేరుకుపోయిన మూల కారణాన్ని అనగా రికార్డింగ్స్ని తొలగించలేవు. బాపూజీ జ్ఞానం ప్రకారం కారణ శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఏ గురువు అయినా ఏ డాక్టర్ అయినా కారణ శరీరాన్ని క్లీన్ చేయలేరు. ఎలా క్లీన్ అవుతుంది అంటే పరం లైట్ హౌస్ తోటి, లైట్ హౌస్ మైట్ హౌస్ పరబ్రహ్మ పరమేశ్వర్ తోటి బుద్ధితోటి కనెక్ట్ అయితే మీ ఆత్మ లోపల పవర్ వస్తుంది. అది కారణ శరీరంలోకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడు వికర్మలన్నీ కూడా వినాశనం అవుతాయి అని బాపూజీ చెప్తూ ఉంటారు. బాపూజీ జ్ఞానం ముఖ్యమైన భేదాన్ని స్పష్టం చేస్తుంది. ఔషధం అనేది స్థూల శరీరానికి చికిత్స ఇస్తుంది అని. అయితే సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి ఆశీర్వాదాలు. దువా అంటే భగవంతుడి యొక్క దీవెనలు, పెద్దల దీవెనలు, గురువుల యొక్క దీవెనలు సూక్ష్మ శరీరాల్లో ప్రవేశిస్తాయి. అవి వాటిని ప్రభావితం చేస్తాయి. కారణ శరీరం చికిత్స కేవలం దివ్యకాంతి, పరం ప్రకాశము మరియు ఆత్మశక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఔషధం అంటే మందు భౌతిక శరీరానికి సహాయపడుతుంది, కానీ కారణ శరీరానికి దివ్య కాంతి అవసరం అవుతుంది. బాపూజీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క దృక్పథం అనుసారంగా డాక్టర్ గోబార్ మేట్ మరియు డాక్టర్ బెసిల్ వ్యాన్డర్ వంటి పరిశోధకులు అనేక దీర్ఘకాలిక వ్యాధులను అంటే ఆటోమినిట్గా డిజార్డర్స్గా ఇవి చెప్తూ ఉంటారు. క్రానికల్ పెయిన్స్ అని ఇటువంటి వాటికి మూలాలతో సహా నరికి వెయ్యాలి. అంటే ఈ విధంగా మానసిక గాయాలు మరియు అణచివేయబడ భావోద్వేగాలను ఉంటాయని, వీటికి కేవలం మందులతో నయం చేయలేమని నిరూపించారు. అంటే ఇది ప్లేస్బో ఎఫెక్ట్ అధ్యయనాలు కూడా ఈ నమ్మకాన్ని కలిగించాయి. చైతన్యము కాన్షియస్నెస్ యొక్క శక్తి శారీరక మార్పులను తీసుకురాగలవని చూపిస్తున్నాయి. ఇవి బాపూజీ యొక్క దివ్య శక్తితో ఉపచారం కలిగిస్తూ ఉంటాయని సిద్ధాంతం చెప్తూ ఉంది. శాస్త్రీయ నిదర్శనం అంటే కూడా మూల కారణం, అసలు కారణం మనసు మరియు ఆలోచనలు. వ్యాధికి అసలు కారణం కేవలం బాహ్యమైనది కాదని, దీని ప్రారంభం మనసు నుండే అవుతుంది అని, ఆలోచనలు అంతర్గత వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయని, పదే పదే కలిగేటువంటి ఆలోచన, భయము, నిరాశ, ఆందోళన మరియు మానసిక అశాంతి కారణ శరీరంలో ఒక లోతైన ముద్రను వేస్తుంది అని చెప్తూ ఉంటారు. బాపూజీ యొక్క అత్యంత శక్తివంతమైన జ్ఞాన బోధనలతోటి మానసిక మౌనం యొక్క ప్రాముఖ్యత ఒకటి. మనసు ఆలోచన రహితంగా నిస్సంకల్ప స్థితిగా మారినప్పుడు ఆత్మశక్తి రక్షించబడుతుంది అని వివరించారు. దీనికోసం ఆచరణాత్మక మార్గదర్శకం అంటే తక్కువ మాట్లాడటం, కంబోలో ధీరే బోలో మీఠా బోలో అంటారు. అంటే ఏకాంతంగా ఉండటం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం మరియు అంతర్గత మౌనాన్ని కాపాడుకోవటం. అంతర్ముఖి సదాసుఖి అని ఆధ్యాత్మిక స్లోగనం. ఎవరైతే అంతర్గతంగా లోపలికి ఆత్మ లోపలికి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు సదా సుఖంగా ఉంటారు అని. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క దృక్పథం న్యూరో సైన్స్లో డిఫిల్ట్ అనేది మోడ్ నెట్వర్క్ అని చెప్తూ ఉంటారు. ఈ అధ్యయనం ప్రకారం నిరంతరం అంతర్గతంగా సాగే ప్రతికూల ఆలోచనలు దీనికి రంబినేషన్ అని అంటూ ఉంటారు. ఇక్కడ మనము సక్రియం చేస్తూ ఉంటుంది. కార్టిసోల్ స్థాయిని పెంచుతూ ఉంటుంది. శరీరంలో వాపు ఇన్ఫ్లమేషన్ను కలిగిస్తూ ఉంటుంది. మైండ్ ఫుల్నెస్ మరియు మెడిటేషన్ అధ్యయనాలతో ఆలోచన రహిత స్థితితో బ్రెయిన్ వేవ్స్ తారుమారు అవుతూ ఉంటాయి. అంటే ఆల్ఫా నుండి తీటా స్టేజ్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. అప్పుడు శరీరం యొక్క స్వస్థత ప్రక్రియలు అనగా హీలింగ్ ప్రాసెస్ సక్రియం అవుతూ ఉంటాయి అని చెప్తారు. ఇది బాపూజీ యొక్క ఆలోచన శూన్యము
సిద్ధాంతానికి శాస్త్రీయ ప్రతిబింబం. అంటే బాపూజీ ఏదైతే నిస్సంకల్పంగా ఉండండి, సంకల్పరహితంగా ఉండండి అని ఏదైతే చెప్తూ ఉంటారో అది చేయటం ద్వారా మీ యొక్క శరీరాన్ని మీరే రిపేరింగ్ చేసుకోగలుగుతారు, స్వస్థతను పొందగలుగుతూ ఉంటారు. కారణ శరీరం మరియు వ్యాధుల రికార్డింగ్. కారణ శరీరం ఒక లోతైన రికార్డింగ్ వ్యవస్థ వలె పనిచేస్తూ ఉంటుంది. మనం పదే పదే ఏది ఆలోచిస్తూ ఉంటామో, అనుభవించినా లేదా ఏ కర్మ చేసినా ఆలోచించినా అది అక్కడ నిక్షిప్తమైపోతుంది, అంటే రికార్డింగ్ అయిపోతుంది అని. కర్మ, సంస్కారాలు, మానసిక గాయాలు మరియు దాగి ఉన్న అశాంతి ఇవన్నీ ఈ పొరలోనే అంకితమై ఉంటాయని బాపూజీ వివరిస్తున్నారు. అందుకే కొన్ని వ్యాధులు కేవలం ప్రస్తుత జీవితం నుండి మాత్రమే రావు, అవి అనేక జన్మల సంచిత కర్మల యొక్క ప్రతికూల శక్తి యొక్క ఫలితం అని అంటూ ఉంటారు. గుండె జబ్బులు, క్యాన్సర్లు మరి ఏదైనా లోతైన వ్యాధి శరీరంలో అకస్మాత్తుగా కనిపించవచ్చు, కానీ దాని రికార్డు ప్రస్తుత జీవితంలో లక్షణాలు కల్పించడానికి చాలా కాలం ముందే కారణ శరీరంలో ఉంటూ ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు అంత సులభంగా నశించని లోతైన రికార్డింగ్ను సృష్టిస్తూ ఉంటాయి. అందుకే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం దృక్పథం అనుసారంగా కూడా మానసిక గాయాలు యొక్క జ్ఞాపక శక్తి DNA ద్వారా కూడా తదుపరి తరాలకు బదిలీ కాగలదని నిరూపించబడుతూ ఉంది. దీన్నే ట్రాన్స్ జనరేటికేషన్ అంటూ ఉంటారు. అంటే హోలోకాస్ట్ అని ఏదైతే హోలోకాస్ట్ అని చెప్తూ ఉంటారో, బాధితులు మరియు యుద్ధ బాధితుల పిల్లలపై జరిగిన అధ్యయనాలు దీనిని రుజువు చేస్తూ ఉంటాయి. కారణ శరీరంలో సెల్యులార్ మెమరీ థియరీ కూడా భావోద్వేగ అనుభవాలను నిల్వ చేస్తాయి అని, కారణ శరీరం కణాల్లో ఇవి రికార్డింగ్ అయిపోతూ ఉంటాయని సూచిస్తూ ఉన్నారు బాపూజీ. బాపూజీ యొక్క ఎథరిక్ కణాలు అనగా కర్మ రికార్డింగ్ కారణ శరీరంలో ఉంటాయి అని ఈ యొక్క సిద్ధాంతం అనుసారంగా సరిపోతూ ఉంటుంది. అయితే డిప్రెషన్ అనేది ఈనాటి ప్రపంచంలో పెద్ద సమస్యలాగా అయింది. నేటి ప్రపంచంలో 70-80% ప్రజలకి ఈ డిప్రెషన్ అనేది కలుగుతుంది, దీంతోనే బాధపడుతున్నారు. దీనికి బాపూజీ ఏం చెప్తున్నారు అంటే, వారి కోరికలు మరియు అంచనాలు నెరవేరటం లేదు, అందుకని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. బాపూజీ అభిప్రాయం ప్రకారం డిప్రెషన్కు ప్రధాన కారణాల్లో ఒకటి అహంకారము, నేను మరియు నాది అనే నిరంతర భావన. మానసిక స్వేచ్ఛ వైపు మొదటి అడుగు అనవసరమైన కోరికల నుండి క్రమంగా వెనక్కి తగ్గటం. ఒక వ్యక్తి నిరంతరము ఇతరులను గుర్తింపు, ప్రశంసలు పొందాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, నన్ను గుర్తించాలి, నన్ను మహిమ చేయాలి అనుకుంటారు. లౌకిక విజయాల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మనసు బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పరుగు పందెంలాగా జనాలు మన మనసుని బంధించి ముందుకు లాక్కెళ్తూ భావోద్వేగ బంధనాలను కలిగిస్తూ ఉంటుంది. ఆసక్తి నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవాలి అని బాపూజీ సలహా ఇస్తూ ఉంటారు. అనాసక్తి స్థితి ఉన్నప్పుడు మీరు భావోద్వేగాల బంధం నుండి ఫ్రీ అయిపోతారు అని చెప్తూ ఉన్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దృక్పథం అనుసారంగా కూడా డిప్రెషన్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వైకల్యానికి కారణమయ్యే వ్యాధుల్లో ఒకటిగా మారిపోయింది. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం ఇది నిరూపణ కూడా జరిగింది. అంటే కాజింగ్ ఏంటి, డిజబిలిటీ కాజింగ్ ఏంటి, కారణమయ్యే వ్యాధుల్లో ఒకటిగా మారిపోతుంది. న్యూరో సైన్స్లో కనుగొనబడింది ఏమిటంటే, ఇక్కడ తర్కం మరియు నిర్ణయాల కేంద్రంగా మితిమీరిన అహంకారం కేంద్రీకృతమై ఆలోచనల వల్ల బలహీన పడుతుంది. సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ బాహ్య బహుమతులపై ఆధారపడిన ప్రేరణ దీర్ఘకాలంలో మానసిక క్షేమాన్ని దెబ్బతీస్తుందని చూపిస్తుంది. ఇది బాపూజీ యొక్క కోరికలు మరియు ఆసక్తి నుండి ముక్తి సిద్ధాంతానికి శాస్త్రీయ మద్దతు.
కాబట్టి ఇలాగా మనము ఇక శక్తిని ఎలా పెంచుకోవాలి, పరమ మూలంతో మనము ఎలా కనెక్షన్ అవ్వాలి, ఎలా ఈ యొక్క చికిత్స మరియు స్వస్థత ఎలా చేకూరుతుందన్న సత్యాన్ని, హీలింగ్ అనే దాని శక్తి గురించి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయం బాపూజీ ద్వారా తర్వాత ఏం చెప్పారో విందాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని తెలుగులో అనువాదం చేసినటువంటి వీడియోలు మీకు మొబైల్లో వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మంచి కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.